యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎవరైతే పాకిస్తానీ డయాస్పోరా అబ్రాడ్ ఉంటారో, ఎవరైతే ప్రవాస పాకిస్తానీలు ఉంటారో వాళ్ళకి చెందిన ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన భారతదేశం పైన చాలా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్కి చాలా సుపీరియర్ ఐడియాలజీ కల్చర్ ఉందని మొదలెట్టి కాశ్మీర్ని ఎప్పటికీ మర్చిపోవని, కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి సంబంధించిన జుగులార్ వెయిన్ అని చెప్పి, అంటే రక్తనాళం అని చెప్పి, దాన్ని అస్సలు మర్చిపోం, మేము అసలు వీ వోంట్ ఫర్గెట్ అని చెప్పారు. అంతేకాదు 2 nation థియరీ, 2 దేశాలు ఇండియా పాకిస్తాన్ ఏదైతే 1947లో క్రియేట్ అయ్యాయో వాటికి సంబంధించి 2 nation థియరీని సపోర్ట్ చేస్తూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చరిత్రను మీ పిల్లలకు చెప్పండి, పాకిస్తాన్ కస్టమ్స్, ట్రెడిషన్స్, ఐడియాస్, అంబిషన్స్ పిల్లలకు తెలియాలి, భవిష్యత్ తరాలకు తెలియాలి అని చెప్తూ మనం వేరు, హిందూస్ వేరు, అంటే ముస్లిమ్స్ వేరు, హిందూస్ వేరు, అందుకనే పాకిస్తాన్ని సపరేట్గా క్రియేట్ చేశారని ఆయన ప్రత్యేకంగా చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా మొహమ్మద్ అలీ జిన్నాను పొగుడుతూ పాకిస్తాన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆయన అయ్యారు, ఆయన చేసిన త్యాగాలు మర్చిపోకండి, ఆయన వల్లే 2 nation థియరీ అనేది ముందుకు వచ్చింది, ఆయన వల్లే సపరేట్ పాకిస్తాన్ క్రియేట్ అయింది, ఇండియా హెరిటేజ్ వేరు, పాకిస్తాన్ హెరిటేజ్ వేరు అని చెప్పుకొస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాదాపు 1.3 million ఇండియన్ ఆర్మీ, 13 లక్షల మంది ఇండియన్ ఆర్మీ ఉన్నారు, పాకిస్తాన్ ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయలేపారు కదా. అంటే మనం అంత స్ట్రాంగ్, పాకిస్తానీస్ అంత స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ దేని గురించి వరి అవ్వక్కర్లేదు. బలూచిస్తాన్ విషయంలో కూడా బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ యొక్క ప్రైడ్, పాకిస్తాన్కి అది గర్వకారణం. బలూచిస్తాన్లో ఎటువంటి సపరేటిస్ట్ మూమెంటు, ఎటువంటి వేర్పాటువాదం బలపడినివ్వం. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మాదే మొత్తం కూడా, మేము బలూచిస్తాన్ని పూర్తి స్థాయిలో ప్రొటెక్ట్ చేసుకుంటాం, అక్కడ సపరేటిజంని అణగదొక్కేస్తామని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్పుకొచ్చారనమాట. దీనిలో భాగంగా ప్రత్యేకంగా కాశ్మీర్ మాదే, కాశ్మీర్ పాకిస్తాన్దే, కాశ్మీర్ ఎప్పటికీ మాదే అని చెప్పుకొస్తూ చాలా విషయాల్లో ఆయన ఇండియాని దోయబట్టారనమాట. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కాశ్మీర్ ఇష్యూలో ఒక మాట చెప్పారు, అవర్ స్టాన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ క్లియర్, ఇట్ విల్ బి అవర్ జుగులార్ వెయిన్, వీ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్, వీ విల్ నెవర్ లీవ్ అవర్ కాశ్మీరీ బ్రదర్స్ ఇన్ దేర్ హీరోయిక్ స్ట్రగుల్. కాశ్మీర్ అనేది చాలా కీలకం మాకు, మేము ఈ విషయంలో అబ్సల్యూట్గా క్లియర్గా ఉన్నాం, అది మాకు రక్తనాళం వంటిది, కాశ్మీరీ బ్రదర్స్ని వాళ్ళ హీరోయిక్ స్ట్రగుల్స్ని మేము మర్చిపోం, వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఒక కన్వెన్షన్ జరిగింది ఇస్లామాబాద్లో, కన్వెన్షన్ ఫర్ ఓవర్సీస్ పాకిస్తానీస్. ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఆ ఓవర్సీస్ పాకిస్తానీస్, మనం ఎలా అయితే ప్రవాస భారతీయ కన్వెన్షన్స్ అయి పెడతామో అట్లా వాళ్ళు ఓవర్సీస్ పాకిస్తానీస్ కోసం కన్వెన్షన్ పెట్టారనమాట. దానిలో ఆయన హిందూస్కి ముస్లిమ్స్కి ఉన్న డిఫరెన్సెస్ గురించి, 2 nation థియరీ గురించి, హిందూ వే ఆఫ్ లైఫ్, ముస్లిం వే ఆఫ్ లైఫ్ గురించి, బలూచిస్తాన్ ఇష్యూ గురించి, ముఖ్యంగా కాశ్మీర్ ఇష్యూ గురించి కూడా మాట్లాడారు. అంతేకాదు పాకిస్తాన్కి చాలా సుపీరియర్ ఐడియాలజీ ఉంది, పాకిస్తాన్కి చాలా సుపీరియర్ కల్చర్ ఉంది అని చెప్పారనమాట. మొత్తం ఈ ఎపిసోడ్ ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మునీర్ మాట్లాడారో, ముఖ్యంగా కాశ్మీర్ని మేము మర్చిపోం, వీ వోంట్ ఫర్గెట్ అని చెప్పారో, ఇండియా ఇమీడియట్గా ఈ అంశం పైన చాలా షార్ప్గా రెస్పాండ్ అయింది, షార్ప్గా రియాక్ట్ అయింది. అసలు కాశ్మీర్ అనేది మా యూనియన్ టెరిటరీ, మీరెవరు దాని గురించి మాట్లాడటానికి, అది మీ జుగులార్ వెయిన్ ఎలా అవుతుంది, ముందుగా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన ఏరియాస్ వదిలిపెట్టండి మీరు అని చెప్పి పాకిస్తాన్కి రిటార్డ్ ఇచ్చింది ఇండియా. స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది ఇండియా, స్ట్రాంగ్గా రెస్పాండ్ అయింది ఇండియా. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే మన సోవనిటీ ఇంటిగ్రిటీ ఇష్యూస్ వస్తాయో ఇండియా ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వదు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు, 13 లక్షల మంది ఇండియన్ ఆర్మీ మనల్ని ఏం చేయలేకపోయారు, కాశ్మీర్ మా హార్ట్, మా ఫోకస్, మా జుగులార్ వెయిన్, ఈ డైలాగ్లని ఇండియా తీవ్రంగా ఖండించింది.